హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ హోమ్ టూర్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మేము కూడా మేమున్న ఇంటిని చూపించాలనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ హోమ్. రండి చూసేదా. స్టార్టింగ్ మాకు గార్డెనింగ్ ఉందండి, ఒక సైడ్కి ఇచ్చేస్తున్నారు. సో నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి పెంచుకుంటాను. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను కొన్ని తొట్టిలలో కూడా పెట్టేసుకున్నాను. మనీ ప్లాంట్ అయితే చాలా ఉందండి. నేరేడువన్ చెట్టు, కరివేపాకు చెట్టు, మందారం, దానిమ్మ, శంకు చెట్లు, ఇంకా షో చెట్లు, మనీ ప్లాంట్, ఇట్లా దేవుడికి ఫ్లవర్ చెట్లు కూడా చాలా ఉన్నాయి. అవి షో చెట్లు. సో రండి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్టార్టింగ్ నేను తులసమ్మ పెట్టేసుకున్నాను. ఎంట్రన్స్ లో ఇంకొక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను నేను. రండి. స్టార్టింగే మాకు షో కేస్ ఇచ్చినారండి, చాలా ఇష్టం నాకైతే. సో నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ నేను ఇట్లా సెరామిక్వి అన్ని ఇక్కడ మంచిగా సెట్ చేసి పెట్టేస్తున్నాను. మా అమ్మ మ్యారేజ్కి ముందే ఇలాంటి సెరామిక్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుందండి. నాకు మ్యారేజ్ అయినాక ఇవన్నీ నాకోసమని ఇచ్చింది. నాకు రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అండి, అందుకని చాలా వరకు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఫ్రేమ్. ఇంకా చాలా ఉన్నాయి, నేను తీయలేదండి, కొన్ని తీసి పెట్టుకున్నాను. ఇది చూసారా, నా ఎంగేజ్మెంట్లో నాకు సైడ్ డెకరేషన్ కోసమని మా అక్క వాళ్ళు ఇలా చేసి పెట్టారండి. ఒకటి మా హస్బెండ్ది, ఒకటి నాది. మా హస్బెండ్ ఏమో పేపర్ కలర్స్లో చేస్తున్నారు, నాది రైస్ కలర్స్లో మిక్స్ చేసి చేశారు. సో ఇవి కూడా బాగున్నాయి కదా, గుర్తుగా ఉంటాయి కానీ నేను షోకేస్ పెట్టేస్తున్నాను. రీసెంట్గా మంత్రాలయం వెళ్ళాను, అక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో నచ్చి తీసుకున్నాను. ఈ చిన్ని గణపతిని నాకు మ్యారేజ్లో గిఫ్ట్ ఇచ్చారండి, నాకు చాలా నచ్చింది. సో దీన్ని కూడా నేను షోకేస్లో పెట్టేసుకున్నాను. ఇవి కూడా మా అమ్మనే ఇచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చినాయి. సో దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవి వచ్చి భజంత్రీల సెట్ అండి, నేను ఎంగేజ్మెంట్ టైంలో సైడ్ డెకరేషన్ కానీ తీసి పెట్టేస్తాను. ఎంగేజ్మెంట్ అప్పుడు మా హస్బెండ్ని కొన్ని బొమ్మలు తీసుకురమ్మని డెకరేషన్ కోసమని, తనకి ఏం తేవాలో అర్థం కాక అవ్వతాతను తీసుకొచ్చాడు. మేమైతే ఫుల్గా నవ్వుకున్నామండి. చూడండి హెడ్లు ఎలా అవుతున్నాయో, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో నేను దాన్ని కూడా ఇక్కడ సెట్ చేసేస్తాను. మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చాడండి, చూడడానికి చాలా క్యూట్గా ఉంది. దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, మీరు కూడా వినండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుందండి, తను వచ్చినప్పుడు మా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. ఈసారి అయితే కలవలేకపోయాము, నెక్స్ట్ టైం కంపల్సరీగా కలవాలి. చూస్తున్నారు కదా కల్పనక్క, ఈసారి అయితే కలవాలి మనం ఖచ్చితంగా. ఇది వచ్చేసి మా హాల్ అండి. మా హాల్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుందండి, ఈజీగా 20 to 30 మెంబర్స్ ఇక్కడ పడుకోవచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు అండి, కొంచెం స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి. మేము లంచ్, డిన్నర్, టిఫిన్ ఏదైనా ఇక్కడే చేస్తామండి. చాలా వరకు వర్క్ కూడా ఇక్కడే చేస్తాము, వీడియోస్ కూడా ఇక్కడే తీస్తాము. చాలా వరకు రీల్స్లో మీరు చూసి ఉంటారు, కానీ పార్ట్స్గా ఉంటుంది. సో ఇదే అండి హాల్, మేము చేసిన వీడియోస్ అన్ని ఇక్కడే చేస్తాం. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి, ఇక్కడ చూస్తున్నారా, మీకు టీవీ కనిపిస్తుందా? టీవీ లేని టీవీ యూనిట్ అండి.
ప్లాన్ చేస్తున్నామండి, త్వరలో తీసుకోవాలి. తీసుకున్నాక ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తామండి, వదిలే ప్రసక్తే లేదు. ఇది టీవీ యూనిట్ అయినా కానీ మా హస్బెండ్ అయితే వర్క్ టేబుల్లో యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్, స్నాక్స్, రూటర్, సౌండ్ బార్, వాటర్ బాటిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్, ఫాజిల్ వాచ్. ఇది వచ్చేసి మా హస్బెండ్ నా కోసమని మ్యారేజ్కి ముందు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. టీవీ యూనిట్ కింద కబోర్డ్స్ ఇచ్చారండి. వీటిలో మా హస్బెండ్కి సంబంధించిన డ్రాయింగ్ మెటీరియల్స్ కానీ ఇంకా వేరే ఇక్కడ పెట్టేసుకుంటారు. దీనికి అటాచ్డ్గా మళ్ళీ ఒక షోకేస్ ఇచ్చారు, కానీ మేము షోకేస్గా కాదండి, చిన్న మినీ స్టోర్ రూమ్లా వాడతాము. ఇక్కడ చూస్తారా, ఈ బిందెకు మేమే డెకరేషన్ చేసామండి. పెళ్ళయ్యాక ఉంగరాలు వేసి ఆడిస్తారు కదా, దానికోసం అని. చూడండి ఎంత బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్కి వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో అండి. ఇది మా ఫ్రెండ్స్ మాకు మ్యారేజ్లో గిఫ్ట్గా ఇచ్చారు. దీని సైడ్కి రాధాకృష్ణ అండి, ఇందాక అన్నాను కదా నాకు చాలా ఇష్టం అని. ఇది ఒక ఫోటో ఫ్రేమ్. ఇది కూడా మా క్లాస్ అబ్బాయి ఇచ్చాడండి, రాధాకృష్ణ. ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటానండి. అందులో ఇది నాకు చాలా స్పెషల్. మా హస్బెండ్ నా కోసం అనేది గిఫ్ట్గా ఇచ్చాడండి. ఇది చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ అండి. ఇది వచ్చేసి బెత్తంచే అండి. దీని మ్యారేజ్లో కాశీయాత్ర కోసం అబ్బాయికి ఇస్తారు. దీనైతే మా హస్బెండ్ ఇంతవరకు వాడలేదండి. నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు వాడతారేమో నాకు తెలియదు. మీ హస్బెండ్స్ ఎప్పుడైనా వాడితే కమెంట్ చేయండి నాకు. ఇది వచ్చేసి నా బ్యాంకాక్ హ్యాండ్ బ్యాగ్ అండి. మాకు సపరేట్గా దేవుడి గది అంటూ ఏం లేదండి. హాల్కి అటాచ్డ్గా చిన్నగా ఇక్కడ ఒకటి ఇచ్చారు, సో ఇక్కడే పెట్టేసుకుంటాను నేను దేవుళ్ళని. వీటికి సంబంధించినవి అన్నీ ఈ ర్యాక్లో పెట్టేసుకుంటాను. ఈ టూల్లో ఇది వచ్చేసి మా ఆడవాళ్ళ సామ్రాజ్యం అండి. ఎందుకంటే కిచెన్లోనే కదా మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది. మా కిచెన్ అయితే ఫుల్ ఫర్నిచర్ తోటి ఉంటుందండి. ఇక్కడ అన్ని నేను యూజ్ చేసేవి పెట్టుకుంటాను, అక్కడ అసలు ఇంకా వాడని పైన పెట్టేసుకుంటాను. కబోర్డ్స్ ఉన్నాయి అనేసి నేనైతే ఎట్లా అంటే అలా కాదండి, నీట్గా పెట్టుకుంటాను. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఎవ్రీ సండే నేను ఇక్కడే కూర్చుంటాను, ఎందుకంటే ఎవ్రీ సండే మా హస్బెండ్కి కుకింగ్ డ్యూటీ ఇచ్చేస్తాను. తను కుకింగ్ చేస్తుంటే నేను ఇక్కడ సెటర్లు వేసుకుంటా, కామెడీ వేసుకుంటా, ఇక్కడే కూర్చుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మనం చేసిన వంట మనమే తినాలని కాదు, హస్బెండ్స్ కూడా బాగా చేస్తారు కానీ వాళ్ళకి రాదని చెప్తుంటారు. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి, వాళ్ళైతే మనకన్నా ఇంకా బాగా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఉంటుందండి. నెక్స్ట్ దాని పక్కకి చిన్న ఒక క్యాబిన్ ఉంది. ఇక్కడ నేను డైలీ వాడుకునే షుగర్ కానీ, టీ పౌడర్, స్పైసెస్, తాలింపు డబ్బా అలాంటివి పెట్టుకుంటాను. సో నాకు కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. మీకు ఒకటి చూపిస్తారండి, ఇది మా బుజ్జి వాటర్ క్యాన్ అండి. ఈ వాటర్ క్యాన్తో సరదాగా ఒక వీడియో తీసాను, అది 10 మిలియన్ వ్యూస్ తెచ్చి పెడతాను, అస్సలు అనుకోలేదు. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మా వీడియోస్కి వెళ్ళి షార్ట్స్లో చూడండి. కిచెన్ సైడ్కి వచ్చేసరికి మాకు వాష్ ఏరియా ఉందండి. ఇక్కడే నేను బట్టలు ఉత్తుకొని ఆరేసుకుంటాను. ఎక్కువ బట్టలు ఉంటేనే పైన ఆరేసుకుంటానండి, చాలా వరకు ఇక్కడ సరిపోతాయి. సో ఇక్కడ నేను డైలీ 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేస్తానండి. అంట్లు కూడా కడిగేసుకున్నాక ఇక్కడే పెట్టేసుకుంటాను. ఇక్కడ కూడా చాలా బాగా గాలి వస్తుందండి.
వర్షాకాలంలో అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాము, పైకి వెళ్ళలేము కదా. ఆ టైంలో నేను మా హస్బెండ్ ఇక్కడే మంచిగా టీ తాగకుండా కూర్చుంటారు ఇక్కడ. ఇది వచ్చేసి బీరువా అనుకుంటున్నారేమో అండి, కాదండి. మా ఫ్రిడ్జ్ నాకన్నా చాలా హైట్ ఉంది. చిన్నది తీసుకోవచ్చు కానీ చాలా అడ్జస్ట్ అవ్వాలండి, దానిలో అన్ని ఇరుకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి ఎలక్ట్రానిక్వి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒకటేసారి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావద్దని పెద్దది తీసుకున్నాము. దీని టూర్ కూడా ఒకసారి చేస్తామండి, ఇప్పుడు కాదు. ఇది చూడండి, ఇది ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ అండి. మా హస్బెండ్ మ్యారేజ్కి ముందు బ్యాచిలర్ లైఫ్ ఫ్రిడ్జ్ అది. ఇదైతే ఏం టెంపరరీ అండి, ఏం వాడట్లేదు. ఇవి వచ్చేసి మా హస్బెండ్ ట్రాలీలో బట్టలు పెట్టినారని చెప్పాను కదా, తను ఇక్కడ ఒక మూలకు పెట్టేస్తానండి. ఏమనుకోకండి, ఎందుకంటే ఎక్కడ ప్లేస్ లేదు, అందుకని అక్కడ పెట్టేస్తాము. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి. మా కాట్ వచ్చేసి సెమీటేక్. బెడ్రూమ్ కూడా ఫుల్ ఫర్నిష్డ్ అండి. అమ్మాయిలకి ఎన్ని బట్టలు నాకు తక్కువైంది లేదని అంటుంటారు. ఇక్కడ మొత్తం నా బట్టలు పెట్టేసుకున్నాను. ఇందులో 3 షెల్ఫ్స్ ఉంటాయి, అందులో 2 షెల్ఫ్స్ మాత్రమే మా హస్బెండ్కి ఇచ్చాను. మిగతా అని పాపం తన ట్రాలీలో పెట్టేస్తారండి, నాకోసమని ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ చూసారా, నేనే అండి పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ రోజు మా హస్బెండ్ నాకు ఇది డ్రాయింగ్ వేసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఇది డ్రాయింగ్ ది బాక్స్ అండి. అది గ్లాస్ కదా పగులుతుంది అనేసి దానికోసం సపరేట్గా బాక్స్ తన దగ్గర నుండి చేయించాడు. ఇది పైన ఇదంతా కూడా తనే చేశాడండి. ఎంగేజ్మెంట్ అంటే రింగ్స్ కాబట్టి సింబాలిక్గా రింగ్స్ పెట్టాడు. ఈ రింగ్స్, ఈ బటర్ఫ్లైస్ ఇవి కూడా పెట్టాడు, కానీ షిఫ్టింగ్ టైంలో ఇవన్నీ పోయాయి. నచ్చిందా? నచ్చితే మీరు కమెంట్లో కమెంట్ చేయండి. బెడ్రూమ్లోనే మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, ఇంకొకటి బయట కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. యాక్చువల్గా బెడ్రూమ్ ఉంది కాబట్టి మేము దీన్ని ఎంట్రన్స్ డోర్గా వాడట్లేదు, మేము హాల్లో ఉన్న డోర్ని ఎంట్రన్స్ డోర్గా వాడుతున్నాం. ఇట్లా బయటికి పోతే మెయిన్ గేట్ వచ్చేస్తుంది. రండి. రండి ఇంటి పైకి వెళ్దాం. మా ఎండ చూస్తున్నారు ఎంత చంపుతుందో. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ మార్నింగ్ వాకింగ్ కానీ యోగా ఎక్సర్సైజ్ అలాంటివి ఇక్కడ చేస్తాను. నేను గ్రౌండ్కి ఏమి వెళ్ళానండి, ఇక్కడే చేస్తాను, ఎందుకంటే చాలా స్పేస్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. చూడండి వెనక మొత్తం ఓపెన్ స్పేస్ అండి. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు. ఈవినింగ్ టైం చాలా చల్ల గాలి వస్తుంటుందండి ఇక్కడ. సో నేను మా హస్బెండ్ టీ, కాఫీ, స్నాక్స్ అలాంటివి తెచ్చేసుకొని ఇక్కడ కూర్చొని తాగుకుంటూ తినుకుంటూ వాళ్ళని చూస్తూ ఏవైనా కబుర్లు ఉంటే కబుర్లు చెప్పుకోవడం, వీడియోస్ గురించి కానీ అలాంటివి ఇక్కడ చేస్తుంటాము. చూసారా ఇప్పుడు ఎంత గాలి వస్తుందో, ఎండున్నా కానీ గాలి బాగుంటుంది ఇక్కడ. ఆహా, ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అలాంటివి ఏమైనా కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటే ఇక్కడ ఆరేసుకుంటానండి నేను. మాకైతే ఒకటే వాటర్ ట్యాంక్ ఉందండి, ఇద్దరికి సరిపోతుంది. మా కింద బోర్ కూడా ఉందండి, కావాల్సినప్పుడు బోర్ వేసుకుంటాము. ఇది 2 monthsకి ఒకసారి మేము క్లీన్ చేయించుకుంటాం దీన్ని కూడా. ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఫేవరెట్ అండి, ఎందుకంటే నాకు మూడ్ బాగాలేకున్నా కానీ మా హస్బెండ్ వర్క్ మీద బయటికి వెళ్ళినా కానీ ఇక్కడ ప్రశాంతంగా సాంగ్స్ వినుకుంటూ కూర్చుంటాను. ఇది మా మ్యారేజ్ క్యాలెండర్ అండి. ఇదే అండి మేమున్న ఇల్లు. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మాకైతే చాలా నచ్చిందండి. మాకు యూట్యూబ్ పర్పస్ వీడియోస్కి కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, చెట్లకి కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదండి. ఈ ఇల్లు ఇంత బాగుంది కదా, దీని రెంట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? గెస్ చేసి కమెంట్ చేయండి. మీకు మా హోమ్ టూర్ నచ్చితే ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.